నమస్తే. ఇక భారతదేశం యావత్తు గూడా ఒకటే చర్చ నడుస్తా ఉన్నది. నిన్నటి నుంచి ఈరోజు. వినేస్ ఫోగట్ వైపే చూస్తా ఉంది. కేవలం 50 కేజీలకి పోటీ పడాలంటే ఫైనల్‌లా ఒక్క 100 గ్రాములే, 100 గ్రాములే వినేస్ ఫోగట్ మరి అక్కడికెళ్ళి ఇది గాలేకపోయింది. క్వాలిఫై గాలేదు. నైట్ అంతా కష్టపడి ఒక 2 కేజీలు తగ్గినా గూడా ఒక్క 100 గ్రాముల తేడాతోటి ఫైనల్ మరొక మంచి పథకం వచ్చేది. పథకాలన్నీ కూడా దగ్గరికి పోతా ఉన్నాయి. ఒలింపిక్స్‌ల ప్యారిస్‌లో జరిగేటటువంటి ఒలింపిక్స్‌ల పథకాలన్నీ కూడా దగ్గరికి చేజారిపోతా ఉన్నాయి. జస్ట్ కాంస్య పథకాలు ఒక 3 వచ్చాయి ప్రస్తుతానికి. కాంస్య పథకాలు 3 వచ్చినాయి. తర్వాత మను భాకర్ 2 తీసుకొచ్చింది. తర్వాత స్వప్నిల్ ఒకటి తీసుకొచ్చారు. స్వప్నిల్ ఒకటి తీసుకొచ్చిండ్రు. ఇవన్నీ కూడా కాంస్య పథకాలే వచ్చినాయి 3. ఇక ఫైనల్ కి రాబోతున్నాం. వినేస్ ఫోగట్ ఏదైతే ఉందో మరిగా గెలవబోతున్నటువంటి సందర్భంలో ఒక్క 100 గ్రాముల తేడాతోటి నిష్క్రమించాల్సిన పరిస్థితి. భారతీయులంతా కూడా నిరాశ్రులైపోయారు. ఇక గుండె బరువెక్కినంత పని అయిపోయినటువంటి సందర్భంలో మరి దీనికి సంబంధించి తెలంగాణ ఐఏఎస్ స్మితా సబర్వాల్ అందరికీ తెలుసు, సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండేటటువంటి స్మితా సబర్వాల్ ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేస్తా ఉన్నది. ఈ విషయానికి సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేస్తా ఉన్నది. 144 కోట్ల మంది నువ్వు వాళ్ళ యొక్క హృదయాల్ని గెలుచుకున్నావు. అంతకంటే బంగారం ఇంకేం కావాలి తల్లి, నువ్వు వచ్చే తిరిగి మొత్తం కూడా దేశం యావత్తు నీకు అండగా నిలుస్తుంది, ఎటువంటి ప్రాబ్లం లేదు, నువ్వు వచ్చేసేయి. మళ్ళీ రాబోయేటటువంటి కాలంలో మనం 100కి 100% ఫైనల్లో విజయాన్ని సాధించుకుందామని చెప్పి మనోధైర్యాన్ని ఇస్తూ కూడా స్మితా సబర్వాల్ ఒక ట్వీట్ చేసింది. ఒక ట్వీట్ చేస్తూ ఉంది. ఆమె ఫోటోని షేర్ చేస్తూ 144 కోట్ల బంగారు హృదయాలను నువ్వు గెలుచుకున్నావు అని చెప్పి ఇక ఇట్లా స్మితా సబర్వాల్తో పాటు దేశం యావత్తు కూడా ఇలా తన వైపే నిలబడింది. ధైర్యాన్ని ఇస్తా ఉంది, నమ్మకాన్ని ఇస్తా ఉంది, భరోసాని ఇస్తా ఉంది. దేశం యావత్తు భరోసాని ఇస్తా ఉంది. సాక్షాత్తు ప్రధానమంత్రి దగ్గర నుంచి వెళ్ళి ఇక కింద స్థాయి సామాన్యుడి వరకు కూడా అందరూ కూడా నో డౌట్ ఎట్ ఆల్, నో ప్రాబ్లం, వచ్చేసాయి తిరిగి రామ్మ, మంచిగా రాబోయేటటువంటి కాలంలో మనకు మంచి అవకాశం ఉంటుందని చెప్పేసి దేశం యావత్తు కూడా ఈరోజు వినేస్ ఫోగట్కి అండగా నిలబడుతున్న సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం.